నో కింగ్స్ అంటూ నినదించారు అమెరికన్లు. వందలు వేల సంఖ్యలో కాదు, లక్షల మంది మళ్లీ రోడ్డెక్కారు. 50 రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. అధ్యక్షుడు ట్రంప్ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. కింగ్స్ మాకొద్దు, ట్రంప్ మాకొద్దు అంటూ కదం తొక్కారు. అమెరికా వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రోడ్డెక్కారు. అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజల్స్, ఫ్లోరిడా, శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, ఫిలడెల్ఫియా ఇలా అన్ని చోట్ల ఆందోళనలు చేశారు అమెరికన్లు. పలు దేశాల్లోనూ ఈ ఆందోళనలు కొనసాగాయి. కెనడా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్ దేశాల్లోనూ యుఎస్ రాయబార కార్యాలయాల వెలుపల ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలతో నిరసనలు తెలిపారు. బెర్లిన్, రోమ్, పారిస్ సిటీస్ లో అమెరికన్లు పెద్ద ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. బారోగ్లలో శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు 1,00,000 మందికి పైగా ప్రజలు గుమిగూడారని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. నువ్వేమైనా రాజువా, రాజాది రాజును అనుకుంటున్నావా అని ట్రంప్ పై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష రాష్ట్రాలకు సైన్యాన్ని పంపుతావా అని ట్రంప్ పై మండిపడ్డారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతున్నావు అని గళం వినిపించారు. అమెరికాలో అన్ని రాష్ట్రాలు, నగరాల్లో ట్రంప్ వ్యతిరేక నినాదాలు ప్రతిధ్వనించాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలను ఆ దేశవాసులు కూడా వ్యతిరేకిస్తున్నారు. పాలనా సంస్కరణల నెపంతో ఎలన్ మస్క్ నేతృత్వంలో డోజ్ను ఏర్పాటు చేసి వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. జన్మతః పౌరసత్వం, ట్రాన్స్జెండర్ల రక్షణ అంశాల్లో కీలక మార్పులు చేశారు. విశ్వవిద్యాలయాలకు నిధులు తగ్గించారు. అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డు దళాలు మోహరించారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా తాజా నిరసనలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్ హెల్త్ కేర్ ను విస్మరిస్తున్నారన్న ఆగ్రహం స్థానికుల్లో ఉంది. సంస్కరణలు, వలస విధానాలు, భారీగా ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలను నిరసిస్తూ గతంలో 2 సార్లు అమెరికన్లు రోడ్లెక్కారు. ఇప్పుడు మళ్లీ నో కింగ్స్ పేరుతో అమెరికన్లు నిరసనలకు దిగారు. ఈ నిరసనలకు యూరోప్ దేశాల నుంచి కూడా మద్దతు లభించింది. ఇండివిజువల్ సహ వ్యవస్థాపకురాలు లియా గ్రీన్బర్గ్ ఆధ్వర్యంలో జరిగిన నో కింగ్స్ నిరసనలకు డెమోక్రాట్లతో సహా పలు సంఘాలు, 300కు పైగా సంస్థలు మద్దతును ప్రకటించాయి. మాజీ విద్యాశాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ మద్దతు తెలిపారు. ఇప్పటికే ట్రంప్ పాలనపై అమెరికన్లలో తీవ్ర అసహనం పెరిగిపోయింది. ఇటీవల అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లిపోయింది. 3 వారాలుగా అమెరికాలో అనేక సేవలు నిలిచిపోయాయి. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం చూపడం కూడా ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోవడానికి కారణమైంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, వెలువరిస్తున్న ఉత్తర్వులు, తీసుకొస్తున్న సంస్కరణలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ నిరసనలను రిపబ్లికన్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వీటిని హేట్ అమెరికా నిరసనలుగా అభివర్ణించింది. ట్రంప్ రాజకీయ ప్రచార బృందం పోస్ట్ చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడు ట్రంప్ రాజు దుస్తులు, కిరీటం ధరించి ఉన్నట్లుగా ఉన్న ఏఐ వీడియో పోస్ట్ కలకలం రేపింది.